హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పుచారు. పప్పుచారు అంటే రోజు చేసుకునే విధంగా కాకుండా ఇలా వెల్లుల్లి రెబ్బలను ఎక్కువగా దంచుకొని పచ్చిమిర్చి పుదీనా వేసుకొని ఆ ఫ్లేవర్తో చేసుకోండి. వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కుక్కర్లో పప్పు వేసి కడుక్కున్నాక కొంచెం సాల్ట్ వేసి అలాగే దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ పోపు పెట్టుకోండి. నార్మల్గా ఎండుమిర్చి ఆవాలు కొంచెం జీలకర్ర మళ్ళీ ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని చిన్న ఆనియన్ ఇంకా కరివేపాకు బదులు పుదీనా వేసుకోండి పోపులో. ఇంకా టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తూ ఈ పప్పు చారు తినే కొద్దీ మరి ఇంకా 2 ముద్దలు తినేలా అనిపిస్తుంది అనమాట. అంత బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పోపు పెట్టాక లాస్ట్లో కొంచెం పసుపు అలాగే సాల్ట్ సరిపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. మన పప్పు చారు వెల్లుల్లి ఫ్లేవర్తో రెడీ అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీంతో సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై చేసా ఇంకా చిన్న చేపల ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.